మొన్న లెగ్స్ చేసిన సోర్నెస్ ఇంకా ఉంది. మనము 30 కేజీస్ 5 రెప్లు అలా కొడతాం కదా, కొట్టేసి పెద్ద పీక్ కూడా కొడతాము. నా గొరిల్లా చేయడం గైస్ 30 రెప్లు కొడుతున్నాను 30లోనే. డేంజర్ గైస్. ఈయనేమో మంచిగా అవుతున్నాడు, ఏం తెలియనట్టు చేస్తున్నాడు. ఆడ పోయి రప్ప వెయిట్ దిగి వస్తున్నాడు మెల్లగా. అవో మళ్ళీ సిగ్గుపడుతున్నాడు చూడు గైస్. ఏమైంది ఏదో పెట్టారు మా వాళ్ళు ఓన్లీ చూపిస్తారు. Seven, 8, 9, 10, 11. Hop, hop, hop. Yes. ఈరోజు లో కార్బ్ డే. చల్ సెల్ఫ్ ఈజీ పుష్ ఈజీ 1 1 ఈజీ సెల్ఫ్ Wait. One. Push. Go for squeeze. Up. Wide out. చెస్ట్కి 3 వేరియేషన్ చేసినాం. ఒకటి అప్పర్, ఒకటి లోవర్, ఒకటి మిడ్, మళ్ళీ మిడ్. సో 4 వేరియేషన్ చేసినాం చెస్ట్కి. ఇందులో ఏంటంటే లాస్ట్ దానిలో చెస్ట్ ఫ్లైస్, దాంతోపాటు 15 పుషప్స్, ఒక సూపర్ సెట్ లాగా 15 రెప్స్ చెస్ట్ ఫ్లైస్, 15 పుషప్స్. డెడ్లీ కాంబినేషన్. ఒకసారి ట్రై చేయరు మీరు కూడా, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వర్కౌట్ చేసినాం కానీ దాని తర్వాత తిండి ముఖ్యం కదా. కాబట్టి అహోయ్కి వెళ్ళాం. మొన్న చూసారు కదా ఆల్రెడీ. గ్రిల్ చికెన్ అండ్ మ్యాష్ పొటాటోస్ తింటాం. మజా వస్తుంది. హై ప్రోటీన్, లో కార్బ్, బ్యాలెన్స్డ్ మీల్. అది లో ఫ్యాట్ లో అంటే ఫ్యాట్ అంటే ఓన్లీ చీజ్లో వస్తుంది. చీజ్ వేస్తారు, కొంచెం మిల్క్ క్రీమ్ వేస్తారు అందులో. సో దానిలో ఫ్యాట్ వస్తుంది, అది కూడా ప్రోటీన్ వస్తుంది అనుకో చీజ్లో కూడా. మొత్తానికి ఒక 70 గ్రామ్ ప్రోటీన్ వస్తుంటుంది ఆ మీల్లో నీట్గా. కానీ బాడీ అంత తీసుకోదు కదా, 40 దాకా పోతుండొచ్చు లోపల. 40-50 పోతుంది అంతే. ఒకటే సోర్స్ ఆఫ్ ప్రోటీన్. సో వర్కౌట్ అయిపోయింది. ఇప్పుడు పోదాం పోజింగ్ రూమ్కి వెళ్ళి. 2 సెట్స్ టాక్ లాస్ట్ ఒకటి ఉంది, ఇంకా ఒక సెట్. సో ఈ వీడియోలో ఏదో కొంచెం ఏమో ఇక లంగ పనులు చేస్తున్నాం. కొత్తగా కోల్డ్ ఫిల్టర్లు, ఈ లైట్ ఉంది చూసిరా, ఈ లైట్ దగ్గర ఇట్లా ఒక ఎఫెక్ట్ వస్తుంది చూసిరా, గ్లో ఎఫెక్ట్. అది యాడ్ చేసిన. దాని తర్వాత కలర్ గ్రేడింగ్ నేర్చుకున్నాం. సినీలో షూట్ చేస్తున్నా.
ఏమేమో కథలు అన్ని పంచాయతీలు. అంటే నార్మల్గా యూట్యూబ్ బ్లాగ్ ఎట్లుంటుందో దానికన్నా ఎక్కువ సినిమాటోగ్రఫీ, ఫిల్మ్ మేకింగ్, జీబ్రాస్, ఫోకస్ పాయింట్స్ అన్నిటిని కన్సిడర్ చేస్తున్నా. బికాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ లైక్ మనము జస్ట్ నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు గెట్ అన్ అప్గ్రేడ్ రైట్. సో దానికోసం అని ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తున్నా. వీడియో ఎట్లా అనిపించిందో, కలర్స్ ఎలా అనిపిస్తున్నాయో డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. ఇట్లా వస్తుంది గ్లో ఎఫెక్ట్ బ్యాక్ నుంచి, ఎట్లుందో కింద కామెంట్ చేయండి. అది ముచ్చట. ఈరోజు బ్లాగ్లో మోస్ట్లీ ఏం ఉండకపోవచ్చు మీకు నేర్చుకోనికి, బట్ ఎస్ డెఫినెట్లీ ఒక వర్కౌట్ బ్లాగ్, అంతే, జస్ట్ ఒక వర్కౌట్ బ్లాగ్. ఈరోజు వీ హ్యావ్ అభినవ్ లిఫ్ట్స్ ఫ్రమ్ యూకే ఫ్రమ్ యూకే. హలో. సో ఎప్పంచో అనుకుంటుండే బ్లాగ్ చేయాలని. కాంపిటీషన్ ముందే నాకు అనుకున్నాం, లైక్ మనం కండిషన్లు ఉంటాం కదా అప్పుడే కలవచ్చు అనుకున్నా. కాకపోతే మన బాడీ తెలుసు కదా డిఫరెంట్గా ఉంటుంది. ఈయనది కూడా అంతే అంటారు, తినగానే బాడీ ఇట్లా పెరిగిపోతుంది. కాంపిటీషన్ అయినా 1 వీకే మనం షేప్ అవుట్ అయిపోయినాం. నేను అనుకున్నా అప్పటికే, కలిసినప్పటికీ నేను షేప్ అవుట్ అయిపోతాను ముందే మైండ్లో ఫిక్స్ అయ్యి ఉండే. సో అట్లా షో ముందు కలుద్దాం అనుకున్నాం. నేను రావడమే కాంపిటీషన్ తర్వాత వచ్చినట్టు. నేను మొన్న వచ్చిన పండగ రోజు వచ్చిన పొద్దున యాక్చువల్లీ నాకు షో ఉందని తెలిసింటే అప్పుడే బుక్ చేసుకునేటప్పుడే దాని ముందే బుక్ చేసుకున్నాను, కనీసం వచ్చి చూసేవాడిని. అప్పుడు చాలాసార్లు అనుకున్నా నాకు షిట్ అయిపోయిందని చెప్పేసి, కానీ ఇంకా బుక్ చేసేసుకున్నా. అది ప్రీపోన్ చేసుకోవడానికి కూడా రాలేదు. సో అట్లా అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ వచ్చేసా ఖచ్చితంగా. సో అది అనుకున్నాము. నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ చేస్తున్నాడు. ప్రెప్ అక్కడి నుంచే చేస్తాడు యూకే ప్రెప్ సిరీస్. భాస్కర్ బాయ్ ఆన్లైన్ ట్రైనింగ్ పోజింగ్ చేస్తాడు అనమాట. నాది తెలీదు, నాది చూడాలి నెక్స్ట్ ఇయర్. నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడు ఇంకొంచెం మజిల్ మాస్ యాడ్ చేసి నెక్స్ట్ ఇయర్, కాకపోతే నెక్స్ట్ ఇయర్ 26 27 2024 కదా ఇది. 26 సంవత్సరం కూడా గుర్తులేదు, అంత డీఎఫ్గా ప్రిపేర్ చేస్తున్నాం మేము. 26లో కంప్లీట్ చేస్తాం మళ్ళీ హైదరాబాద్ షోకి. అప్పటిదాకా 25 చేయవా అయితే? లేదు, 25 జస్ట్ వచ్చి షో ఎంజాయ్ చేస్తాం. కానీ అప్పటిదాకా కొంచెం గెయినింగ్ మంచిగా చేసి కట్ చేసి ఒక 2 times గెయినింగ్ 2 times కటింగ్ చేస్తే సెట్ అవుతుంది బాడీ. అప్పటికి నాకు ఇంకొంచెం మజిల్ మాస్ వల్ల మన కేటగిరీ వైజ్ డిఫరెంట్ ఉంటుంది క్రైటీరియా. నాది క్లాసిక్ కదా, క్లాసిక్లో మజిల్ మాస్ ఉండాలి, సైజ్ ఎక్కువ ఉండాలి. సైజ్ ఉన్నా కూడా దాని మజిల్ మెచ్యూరిటీ చూస్తారు మళ్ళీ, అదొకటి. నాకు మొన్న సైజ్ బాగానే ఉండే, కాబ్లోడ్ సరిగ్గా కాలే, ప్లస్ మజిల్ మెచ్యూరిటీ అనిపించలేదు, సాఫ్ట్ అనిపించింది. స్టేజ్ పైన అందరు మంచిగా ట్యాన్ కూడా మళ్ళీ సెట్ అవ్వలేనట్టుంది కదా. ట్యాన్ డార్క్ టాన్ మొత్తం డార్క్ అయిపోయింది. మొన్న షైన్ అవ్వలేదు, నేను అదే అనుకున్నాను. అంటే ఫోటోల్లో వీడియోలో వచ్చినంత లెవెల్లో అక్కడ రాలేకుండే. అవును, ట్యాన్ వల్లనే నేనైతే అనుకున్నాను. ట్యాన్ మొత్తం కొంచెం సాఫ్ట్ ఇట్లా మ్యాట్ ఫినిష్ వచ్చినట్టు అనిపించింది నాకు. ఇంకోటి కాబ్లోడ్ కూడా కొంచెం లేట్గా చేసినాం. ఏమైందంటే షో టైమింగ్స్ కొంచెం సరిగ్గా లేకుండా అవునవును డిలే అయిపోయింది షో. ఆ రోజు వ్లాగ్ ఇక్కడ తీసిర్రు నువ్వు కౌశిక్ భాయ్ తీసినప్పుడు. నువ్వు ఆ వీడియోలో చెప్పినుండే ఏమని, లోడింగ్ 2 days, నాది ఇంకా 2 రోజులు ఉందని చెప్పినావు నువ్వు. కౌశిక్ భాయ్ ఏమన్నాడు, నాది ముందే స్టార్ట్ అయిపోయిందని చెప్పి అన్నాడు. అప్పుడు నేను అనుకున్నా ఈయన లేట్ స్టార్ట్ చేస్తున్నాడు అన్నట్టు. మా కోచింగ్ అట్లా చెప్పిండు. లోడ్ స్లోగా స్టార్ట్ చేసినాం, షో టైంకి కరెక్ట్ కాలే. ఫోటోషూట్ ఉండే ముందు రోజు, ఆ రోజు మస్తు పంప్ అయింది, మస్తు లోడ్ అయింది. ఎర్లీ మార్నింగ్ ఒక మీల్ తినేసి ఫోటోషూట్కి పోయినాం, లోడ్ మస్తు అయింది. నెక్స్ట్ డే లోడ్ సరిగ్గా కాలే. సో అది పార్ట్ ఆఫ్ ఇక లెర్నింగ్. అది లాస్ట్ ప్రెప్లో కూడా ఇట్లానే ఒక మిస్టేక్ అయింది. కాకపోతే లాస్ట్ టైం మేము ఫోటోషూట్ ప్రెప్ చేసిన కోచ్కి కరెక్ట్ ఐడియా లేదు ఎట్లా లోడ్ చేస్తే స్టేజ్ పైన బాడీ ఎట్లా కనిపిస్తుంది అని. సో ఈసారి అయింది కదా. నెక్స్ట్ ఇయర్ కాంపిటీషన్ టైంకి నేను జస్ట్ నార్మల్ ఫ్యాట్ లాస్ చేసుకొని వస్తాను షోకి, కంప్లీట్ ఏం చేయ. ఇఫ్ ఆ టైంకి ప్లాన్ ఉండి లైక్ ఇట్లా డైరెక్ట్ రెడీ ఉన్న స్టేజ్ ఎక్కడానికి అంటే డైరెక్ట్ పోయి కాంపిటీషన్ ఆడేస్తాం. మనకి ఇట్లా ప్లాన్ ఏం లేదు, లైక్ కంప్లీట్ చేయాలా లేదా అనేది అయితే ఇప్పటివరకు అయితే ఏం కన్ఫర్మేషన్ లేదు. వి డోంట్ నో. నేను ఇంకా నెక్స్ట్ ఇయర్ దుబాయ్ షో అనుకున్నా, మళ్ళీ ఇది అనుకున్నా, లేకపోతే బాలి అనుకున్నా. ఇంటర్నేషనల్ ఏదైనా ఒక షో ఆడదాం అనుకున్నా. ప్రో రాకపోయినా అక్కడ థర్డ్ వచ్చినా ఆడొచ్చు. బ్రాంజ్ వరకు 3 places. సిల్వర్ వచ్చిందిగా నాకు, బ్రాంజ్ వచ్చింది. ఆడొచ్చు అయితే. సిల్వర్ కదా, నేను సిల్వర్ అనుకుంటున్నాను. బ్రాంజ్ వచ్చినాయి 2. సో బ్రాంజ్, గోల్డ్, సిల్వర్ మూడిట్లో ఏది వచ్చినా కూడా మనం అమెచ్యూర్ ఆడొచ్చు బయటికి పోయి. అక్కడ పోయి ప్రో గోల్డ్ కొట్టుకోవచ్చు. సో అట్లా అనుకున్నా. కాకపోతే దానికి ఇంకొంచెం మజిల్ మాస్ వల్ల ఇప్పుడు మన కండిషన్ వేసుకొని ఇంటర్నేషనల్ షో ఆడే అంత ఫిజిక్ రాలే మనకి. ఇంకా అక్కడ పోయినా మళ్ళీ ఏదో ఒకటి అంత ఖర్చు పెట్టి అంత వేస్ట్ అవుతుంది కదా. పెడితే కరెక్ట్గా చేసుకుంటే అదే దాని పైసలే. ఒకటే షో గెలవాలి అంతే. ఈసారి అట్లా అనుకున్నాం, కాకపోతే అనుకున్న రిజల్ట్స్ రాలే. ఎన్హాన్స్డ్ వాళ్ళు చాలామంది వచ్చారు ఈసారి. సో అది కూడా ఒక బ్యాక్ డ్రాప్.
మేబీ 2026లో కంప్లీట్ చేస్తా. అప్పుడు మాత్రం పక్క సైజ్ చూస్తురుగా, మొన్న స్టేజ్ కండిషన్ చూసినారు. సో 2 years తర్వాత మాస్ ఎంత యాడ్ అయింది. నేను అప్పర్ చెస్ట్ పైన వర్క్ చేయాలా, డెల్ట్స్ పైన వర్క్ చేయాలా, లోవర్ బ్యాక్ పైన వర్క్ చేయాలా. లోవర్ బ్యాక్ అంటే ఆల్రెడీ మంచిగా ఉంది, ఇంకా మంచిగా చేయాలి. అదే నీ బ్యాక్ క్రేజ్ అట్లా. మొన్న ప్రెప్లో అంటే లైక్ స్టేజ్ మీద కూడా బ్యాక్ చాలా బాగుండే. నాకు బ్యాక్ కానీ పోజింగ్ కానీ చాలా బాగా నచ్చిండే, కానీ అప్పర్ బాడీయే కొంచెం ఫ్లాట్గా అనిపించింది. అంటే లైక్ మేబీ పక్కనున్న వాళ్ళ వల్ల కూడా అనిపిస్తుంది కదా బ్రో. ఇక అంటే ఇప్పుడు పక్కన ఉన్న వాళ్ళంతా సీనియర్స్ ఉండే, లైక్ నా పక్కన ఉన్న ఒక మెచ్యూరిటీ ఎక్కువ ఉన్నట్టుంది వాళ్ళకి. ఒక ఆయనకి నా కేటగిరీలో ప్రో వచ్చింది, ప్రో కార్డ్ వచ్చింది ఆయనకి. ఆయన ట్రైనింగ్ ఓవర్ 15 years నుంచి ట్రైన్ చేస్తున్నాడు. ఆయన యూట్యూబ్ ఛానల్లో చూసినాం. ఆయన మజిల్ మ్యాన్ ఆడిండు, షేరు క్లాసిక్ ఆడిండు, ఏమేమో కాంపిటీషన్ చాలా ఆడిండు. తెలుగు ఆయననేనా? ఎవరు ఆయన? పోలీస్ ఆయన కాదు, ఇంకొక ఆయన ఉండే, ఆయన పేరేదో ఉంది, ఆయన ప్రో కొట్టిండు. పోలీస్ ఆయన ఇంకొక ఆయన ఉండే నీ కేటగిరీలో గెలిచిన ఉండే కదా నరసింహ. ఆయన ఓకే, ఆయన కండిషన్. బట్ వాళ్ళ గురించి మనకు తెలియదు, ఎవరు న్యాచురల్ ఎవరు ఎన్హాన్స్డ్ వీ డోంట్ నో. ఇక షోలో మాత్రం ఒకవేళ బ్లడ్ టెస్ట్ చేస్తే బెటర్ అందరికీ. ఫుల్ ఖర్చు కదా, ఖర్చు అయితే డేంజర్ ఖర్చు ఏమో. సో అది నా ప్లాన్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు పెడితే పోయి డైరెక్ట్ గెలవాలి, అక్కడ పైసలు కట్టి మళ్ళీ సేమ్ థర్డ్ మళ్ళీ సేమ్ ఫోర్త్ వస్తే సాటిస్ఫాక్షన్ ఉండదు. చాలామంది అనుకుంటారు బ్రో, ఆన్లైన్లో చూసి మీరు ఆన్లైన్లో చూసిన ఒపీనియన్స్ అయితే కరెక్ట్గా ఉండవు. ఎప్పుడైనా కానీ పర్సనల్గా కలిస్తేనే మీకు ఎవరు ఏంది అని తెలుస్తుంది. మనం బ్లాగ్స్లో కొంచెం మోటివేషన్ మాట్లాడుతుంటాం, సీరియస్గా మాట్లాడతాం కదా, దాని న్యూస్ అట్లా అనుకుంటాం. ఇంకోటి మొన్న నీది ఒక పోస్ట్ చూసిన బ్రో, నవ్వే పోస్ట్ పెట్టినావు కదా స్టేజ్ మీది, అన్న నవీన్ రవి అని పెట్టిండు కింద. అంటే ఎప్పుడు సీరియస్ ఉంటావు కదా, ఇంకా బయటికి పోట్రే అట్లా అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా అయితే చూస్తాం. జాన్ వరకు నేను గెయినింగ్లోనే ఉంటాను. ఈ జాన్ వరకు అంటే ఇప్పుడు December 1st ఐసీఎన్ ఉంది కదా గోవా, అడిగి కండిషన్లో వెళ్ళి చూసేసి జాన్ వరకు లీన్ గెయిన్ చేస్తా, ఒక 1 month చేసి అప్పటికి టైం సరిపోతే కంప్లీట్ చేస్తా. లేకపోతే జస్ట్ నా క్లయింట్స్ ఒక 3 members కంప్లీట్ చేస్తారు నెక్స్ట్ August. వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటూ సైలెంట్గా నా పని నేను చేసుకుంటా అట్లా. సో అది ఈరోజు బ్లాగ్లో మీకు ఏం నేర్చుకొని దొరికిందో మీరే కింద కామెంట్ చేయండి, ఓకేనా? సో ఇదొక జస్ట్ ఇదొక బ్లాగ్. భాస్కర్ బ్రో అయితే ఎప్పుడు వెనకాల పోజింగ్ చేస్తూనే ఉంటాడు, కెమెరా కనిపిస్తుంది ఆయన పోజింగ్ పిచ్చేమో ఇట్లా అంటుంటాడు, ఊపుతుంటాడు, మొత్తం ఊపి తింటుంటాడు. మొన్నటి వరకు గార్లిక్ సాస్ అదేంది గార్లిక్ సాస్, మ్యాష్డ్ పొటాటోస్, గ్రిల్ చికెన్, ఇది మా ఫేవరెట్ మీల్. ఎక్కడ? అక్కడ అహోయ్లో. సో అక్కడ ఎప్పుడు అయినా మేము అదొకటే మీల్ తింటాం, నేను భాస్కర్ ఎప్పుడు అయినా అదే మీల్ తింటాం. మొన్న సుందరి వచ్చినప్పుడు అదే తిన్నాం. పోజింగ్ కంప్లీట్ చేసుకొని అక్కడికే వెళ్ళిపోతున్నాం గైస్. సో ఇప్పుడు నేను పోజింగ్ అయ్యాక చాలా రోజులు అవుతుంది, అంటే షర్ట్ వేసుకొని పోజింగ్ చేద్దాం మనం, ఓకే? పోజింగ్ ఏం కాదు బ్రో, ఏం కాదు, షర్ట్ వేసుకొని కూడా చూడండి అంతే. తెలుసు వాళ్ళకి మనం ఎప్పుడు కండిషన్ ఉంటాం, షో అంటేనే కండిషన్కి వస్తాం. అయ్యో కాదు, మినిమం అది ఎట్లా అంటే ఇప్పుడు ఎట్లుంటుంది అంటే ఇప్పుడు నువ్వు ఇటు రా ఒకసారి రా బ్రో, నువ్వు రా. ఉన్న ఈడున్నప్పుడేమో ఇట్లా ముఖం ఇంత మొత్తం ఇట్లా ముఖం సీరియస్ ఫేస్ పెట్టుకొని డే అంతా ప్రాక్టీస్ పోజింగ్ ప్రాక్టీస్ చేస్తాడు. స్టేజ్ మీద మాత్రం నవ్వుతున్నాడు ఇట్లా అంటాడు. అరే నేను అప్పుడే ఇట్లా ఎంటర్ అయినా, లైక్ ఆడిటోరియంలోకి ఎంటర్ అయినా, అందరు ఇటు వస్తారు, ఆడ స్టేజ్ పైన ఆకాశ్ కూడా అన్నాడు, నవ్వుతున్నాడు, సైడ్ చెస్ట్ చేసుకుంటా. రాత్రి మిర్రర్ ప్రాక్టీస్ చేసినావా? రాత్రి ముందు రోజు మిర్రర్లో ఇట్లా ప్రాక్టీస్ చేసి ఇక్కడ పోజింగ్ కాదు, ఈడ పోజింగ్ వేసేటప్పుడు స్మైల్ లేకుండా మస్తు స్మైల్ ఇచ్చింది. కాప్స్ లోడ్ చేసినాం మరి. కాదు బ్రో, అదేదో పర్ఫ్యూమ్ ఉంటుంది చూడు, నవ్వుతారు స్మెల్కి, అది కొట్టుకొని లేదు బాడీ బిల్డింగ్ చేయను, సెట్ వేసుకొని మనకు సెట్ కాదు స్టేజ్ మీద, ఆ సెట్ వేసుకొని నాకు అసలే సెట్ కాదు. క్లాసిక్ ఇస్ ఫైన్, క్లాసిక్ ఓకే, కానీ అది మరీ ఇంత సెట్ వేసుకొని ఇట్లా ఉంటుంది. నువ్వు ఇట్లా కింద ఇట్లా చేసినప్పుడు ఇట్లా అవుట్ తమ్ముడు లేవాలి. ఇప్పుడు నేను నెక్స్ట్ ఇయర్ మెన్స్ ఫిజిక్, క్లాసిక్ ఫిజిక్ తర్వాత ఆడినప్పుడు నో వాయిస్ ఓపెన్ 4 షోస్ ఆడతాం. అన్నిట్లో అట్లీస్ట్ ఒక మెడల్ వస్తుంది చాలు, టాప్ 5 వస్తుంది చాలు. మనకు 4th place వచ్చినా చాలు. మన హానెస్ట్గా ఎన్హాన్స్ వాళ్ళు వచ్చారు, అందుకే మనకు 3rd place వచ్చింది. టఫ్ లైనప్ ఉంటే మీకు తెలుసు ఆల్రెడీ, మీరు ఆల్రెడీ ఈ క్లిప్స్ చూసి ఉంటారు. విట్నెస్ అంటే వచ్చి చూసిన వాళ్ళకి కూడా తెలుసు, స్టేజ్ పైన నా కండిషన్ బేకార్ ఉండే బ్రో హానెస్ట్గా. ఆడ ఇట్లా నుంచున్నామా 11 members ఉండేనా, ఫస్ట్ టైమర్స్లో 11 మంది. 11 మందిలో సాఫ్ట్గా అనిపించింది నేను ఒక్కడనే తెలుసా.
అందరు మంచి టఫ్ ఉండే, అందరు మంచిగా ఉండే. అందులో కూడా నాకు థర్డ్ ఎట్లా వచ్చిందో నాకు ఇప్పటికీ అర్థమవుతలే. అది భయ్యా కండిషన్ చూపిస్తా. సో సాఫ్ట్ ఉండే లుక్ స్టేజ్ పైన. నాకు పర్సనల్గా చాలామంది మెసేజ్ చేసినారు, ఇట్లా బ్రో నీ లైనప్లో ఇట్లా ఒక ఆయన ఉండే ఎన్హాన్స్డ్, ఆయనకి సెకండ్ వచ్చింది, ఇట్లా థర్డ్ వచ్చింది, నీ పక్కన నుంచున్నాడు ఆయన ఎన్హాన్స్, ఆయన గెలుచుడైంది బ్రో లౌడా, అది మస్తు తిట్టిరు అని మెసేజ్లు చేసి. బట్ దానికి మనం ఏం చేయలేము. లైక్ ప్రతి ఒక్కరికి బ్లడ్ టెస్ట్ వస్తే వాళ్ళకి చేపిస్తారా? ఇప్పుడు ఆయనకు చేపిస్తున్నారా? అంటే ఒకవేళ మనం షో ఆడుతున్నాం లేదు, ఇప్పుడు నువ్వు వెళ్ళావు అనుకో, నీ మీద డౌట్ వస్తే స్పెషల్గా చేస్తారు, లేకపోతే ప్రో వచ్చిన వాళ్ళకు చేస్తారు. అది ఐసీఎన్ వాళ్ళది ఇది. బట్ నార్మల్గా అయితే చేస్తే బెస్ట్ ఏమో కదా. గోల్డ్ వచ్చిన ప్రతి ఒక్కరికి చేస్తే ఎంతోమంది అవుట్ అయిపోతారు తెలుసా. ఫస్ట్ సెకండ్ థర్డ్ ముగ్గురిని వేయాలి. అదే మెడల్స్ వచ్చిన వాళ్ళకి చేస్తే బాగుంటుందేమో. ఇన్స్టాగ్రామ్లో పర్సనల్ డిఎమ్స్ చేస్తున్నారు, బ్రో ఇట్లా నీ పక్కన నుంచున్నాడు ఎన్హాన్స్డ్, వీడు మాజీ మోడే, వీడు స్టెరాయిడ్స్ తీసుకున్నాడు, అది ఇది. బట్ వీ కెనాట్ హెల్ప్ రైట్, దానికి మనం ఏం చేయలేం, చూసి ఊరుకోవాలి. అందుకే నేను ఒక రీజన్ బ్యాక్ డ్రాప్ అవ్వడానికి నెక్స్ట్ ఇయర్ 2025కి నేను కంపీట్ చేయట్లే అనే దానికి ఇది ఒక కారణం, గట్టి కారణం ఇదే. ఎన్హాన్స్డ్ అథ్లెట్స్ తోటి నుంచోవడం నా వల్ల కాదు. నేను న్యాచురల్ అథ్లెట్ని, నేను కూడా ఐ ఎక్స్పెక్ట్ టు డూ ద సేమ్. న్యాచురల్ వాళ్ళతోటే ఉండాలని నేను అనుకుంటా కదా. ఇప్పుడు ఎన్హాన్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో నేను పోయి కంపీట్ చేసి నేను న్యాచురల్ అని ఎంత ప్రూవ్ చేసుకున్నా అక్కడ నాకు ఒక ప్లేస్ రాదు. మా వాళ్ళు జనరల్గా డిసప్పాయింట్ అవుతారు. నా ఫాలోవర్స్ ఉంటారు, వాళ్ళు మెసేజ్ చేస్తుంటారు, ప్రతి దానికి కామెంట్ ఉంటుంది, గోల్డ్ ముఖ్యం, హ్యామర్ ముఖ్యం అని. సో దే డూ హ్యావ్ సమ్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ అస్. మనం దానికి తగ్గట్టు మనం అచీవ్ చేయలేకపోతే మనం బాధపడతాం, వాళ్ళకన్నా ఎక్కువ ఫస్ట్ మనం బాధపడతాం, మరి ఇంతమంది కామెంట్ చేసిర్రా, దాన్ని మనం ప్రూవ్ చేసుకోలేకపోయినామని. సో అదొక రీజన్ వల్ల నేను నెక్స్ట్ ఇయర్ కంపీట్ చేస్తలేను. ఎందుకంటే ఎన్హాన్స్ అథ్లీట్స్ ఎంతమంది ఉన్నారో మనకు కూడా తెలియదు. నాకు వాళ్ళ మధ్యలో నుంచొని థర్డ్ వచ్చినా ఫోర్త్ వచ్చినా దెర్ ఇస్ నో డిఫరెన్స్. కంప్లీట్ అందరు న్యాచురల్ వచ్చి అప్పటి నుంచో ఎటరి నేను కాన్ఫిడెంట్గా నుంచుతా. నాకు అక్కడ సెకండ్ వచ్చినా, థర్డ్ వచ్చినా, ఫిఫ్త్ వచ్చినా, టాప్ 10 వచ్చినా నాకు ఏ రిగ్రెట్ ఉండదు. ఎందుకంటే నేను న్యాచురల్ వాళ్ళతో కంపీట్ చేసిన కాబట్టి. సో నేను అదొకటే. అదే గైస్, ఇక ఇంకొకటి, ఒకవేళ న్యాచురల్ అథ్లీట్స్ ఒకవేళ మీరు ఎన్హాన్స్ వాళ్ళు అయ్యండి న్యాచురల్ షోలో వచ్చి కంపీట్ చేస్తారా, మీకు సిగ్గుండాలి. ఓకే, వాల్యూస్, సిగ్గున్నాడు, గుదల్లం ఉన్నాడు, న్యాచురల్గా చేసి చూపిస్తాడు. ఒకవేళ ఎన్హాన్స్ కూడా అయ్యి ఉంటే ఎన్హాన్స్ షోస్ ఆడుకోవచ్చు పోయి. వీడికి వచ్చేందుకు ఫేక్ నాటీ లెక్క వచ్చి కంపీట్ చేయడం. నేను న్యాచురల్, నేను పిల్లపు కొని, నువ్వు బచ్చగా నేను మోడల్ నాటకాలు ఆడడం. కోపం మరీ ఘోరంగా వస్తాయి, బూతులు మరీ ఘోరంగా వస్తాయి మనకి. నేను చూసినా దగ్గర అవుట్ అవుతాం కదా, అప్పుడు చాలా గలీజ్, మస్తు పెయిన్ఫుల్. అది యాక్చువల్లీ మస్తు బాధ అనిపిస్తుంది అట్లా ఎన్హాన్స్ వాళ్ళు వస్తాయి. ఇవి మన భాస్కర్ అయిన బెంగళూరు షోలో కూడా ఒక ఆయన ఉండే, లైక్ ఆయన పేరు ఏదో ఉండే, మొహమ్మద్ ఇష్రాఫ్ ఏదో ఉండే. లైక్ బెంగళూరు షోలో మెన్స్ ఫిజిక్లో వానికి హ్యామర్ వచ్చింది, ప్రో కార్డ్ వచ్చింది, బ్లడ్ టెస్ట్లో బ్యాన్ అయ్యిండు, రిపోర్ట్ వచ్చింది, అకౌంట్ ప్రైవేట్, డీపీ తీసేసినాడు, బయో మొత్తం క్లియర్ అయిపోయింది, ప్రైవేట్ అకౌంట్ చేసినాడు, ఖతం, లైఫ్ అయింది, బ్యాన్ అయిపోయింది, లైఫ్ టైం బ్యాన్. న్యాచురల్గా వాడు నమ్మని కూడా అమ్మారు ఎవరు. సో అట్లా ఎంతోమంది ఉన్నారని నేను చెప్తున్నా బేసిక్గా ఇక్కడ. అట్లా చాలామంది ఐసీఎన్ హైదరాబాద్కి కూడా వచ్చారు. ఇంకా వాళ్ళకి ఏం చేస్తారు, వాళ్ళు కూడా ఎంతమంది బ్లడ్ టెస్ట్ చేస్తారు. హానెస్ట్గా ఒకవేళ బ్లడ్ టెస్ట్ చేస్తే ఒక్కొక్కరికి 30-40 వేలు ఖర్చు అవుతుందట. సో అది పెట్టుకునేటట్టు అయితే మీరు కూడా వచ్చి టెస్ట్ చేయించుకోండి అంటారు. కానీ ఏ ఫేక్ నాటి కూడా వాడు వచ్చి చేయించుకోడు కదా, అంతే అయిపోతాడు కాబట్టి వాడు చేయించుకోడు అంతే. సో ఓన్లీ వన్ థింగ్ ఐ కెన్ సే, ఎవరెవరైతే ఎన్హాన్స్డ్ అథ్లీట్స్ వచ్చి నేషనల్ షోలో కాంపీట్ చేస్తున్నారంటే నీకు కింద సీట్స్ లేవనే అర్థం. గుడ్లు గులాబ్ జాములు అయిపోయినాడు తప్ప ఎవడు రాడు కాంపిటీషన్ ఆడడానికి. ఇఫ్ యూ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ డేర్, గో అండ్ కాంపీట్ ఇన్ ఎన్హాన్స్ షోస్ అండ్ విన్ డే. షేరు క్లాసిక్, నరేష్ సూర్య క్లాసిక్, ఇట్లాంటి వాడు పోయి ఫెడరేషన్ వచ్చి ఎందుకు న్యాచురల్ షోస్ మీద పడతారు, లైక్ వీ డోంట్ ఈవెన్ నో. సో దిస్ ఈస్ న్యాచురల్ షో అంటే పాయింట్లో డిమోటివేటెడ్ అయిపోతాం మేము. అరే ఎన్హాన్స్ వాళ్ళు ఇంతమంది వస్తున్నారు, వాళ్ళ ముందర మనమేంది. నాకైతే హానెస్ట్గా చెప్తున్నా, నేను ఫస్ట్ షో ఆడినా, ఫస్ట్ టైమర్స్ ఆడినా. ఫస్ట్ టైమర్స్ అంటే బేసిక్గా భూమి మీద అంటే జీవితంలో ఇప్పటిదాకా ఒక్కసారి కూడా కాంపిటీషన్ ఆడనోడు ఫస్ట్ టైమర్స్ అంటారు. అందులో కూడా అంత తోపుగాలు ఎట్లా వచ్చారు నాకు అర్థమైంది. ఓకే, ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ అయ్యిండొచ్చు, బట్ ఐ డోంట్ బిలీవ్ దే ఆర్ న్యాచురల్ అండ్. ఇంకోటి బాడీ బిల్డింగ్ కేటగిరీ ఉంది కదా, దానిలో నేను ఎందుకు ఆడతలేను అనే ఒకటి మంచిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, వినండి, రెడీ ఉన్నాడు. బాడీ బిల్డింగ్ అని ఒక కేటగిరీ ఉంటుంది ఐసీఎన్లో కానీ ఏదైనా ఒక ఫెడరేషన్లో బాడీ బిల్డింగ్ అని ఒక కేటగిరీ ఉంటుంది కదా. సో దానిలో కంపీట్ చేయకపోనికి ఒక రీజన్ చెప్పు. వై నీది చెప్పు, నేను చెప్పు, నేను నాది చెప్తాను పర్సనల్గా. బాడీ బిల్డింగ్ కేటగిరీ, బాడీ బిల్డింగ్ అని ఒక కేటగిరీ ఎందుకు కంపీట్ చేయవు
ఫ్యాన్ ఆఫ్ చేద్దాం. వైడ్ మంచి నాకు ఆ వేసుకునే చెడ్డీ నచ్చదు. షెడ్డి. నా ఇజ్జత్ పోద్ది. ఇంకొకటి ఏంటంటే లైక్ ఇప్పుడు మనం ఆ బాడీ బిల్డింగ్ సెట్ చేసుకొని స్టేజ్ ఎక్కినాం, ముందల జడ్జిలు ఉన్నారు, ఓకే, పోజింగ్ చేస్తున్నాం, సడన్గా డింగ్ ఇట్లా అన్నది అనుకో, ఇట్లా 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 పక్కకించి ఇట్లా వస్తుంది బయటికి, అప్పుడు ఇక మొత్తం బ్యాక్ డబల్ బైసెప్ వేయాల్సి వస్తుంది, ఫ్రంట్ ఉండదు. ఏం లే, ఇలా ఉండాలి, ఇలా మూసుకుని ఏదో 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 వెనక్కి చూపిస్తా, ఇలా ఉంటుంది నీ పోజింగ్ మొత్తం ఇలానే ఉంటుంది. ఇలా ఇలా మూసుకొని ఇలా సైడ్ ఇట్లా ఇట్లా దాన్ని ఇట్లా పట్టాలా, ఇలా ఇలా పట్టుకొని ఇలా ఇలా సైడ్ చేస్తూ ఇలా గుద్ద చూపించుకొని ఇలా. అందుకే మేము బాడీ బిల్డింగ్ ఆడం. బాడీ బిల్డింగ్లో చెడ్డీ ఇట్లా ఉంటుంది. ఇంకోటి ఆ చెడ్డీ ఉంటే ఉన్నది మెరుస్తుంటుంది, చెడ్డీ బ్లాక్ కలర్ షైనింగ్ ఇట్లా మొత్తం చెమ్కీలు ఉంటాయి. జిగేల్ జిగేల్ చెమ్కి పింక్ కలర్ వేస్తే వాడు తేడాగాడే అనుకోవాలి. జిగేల్ జిగేల్ వాడు అంత మాట అనక్కయ్యా. నేను పింక్ ఇది కాదు, ఇట్లా ఉంటుంది, డార్క్ పింక్ జిగేల్ జిగేల్ షైన్ అవుతుంటుంది, మెరుస్తుంటుంది, ఇట్లా చెమ్కీలు పోసినట్టు, రంగోలీలు పోసినట్టు ఉంటుంది. మనోడు ఫీల్ అయినట్టు. సో నేను బాడీ బిల్డింగ్లో కంపీట్ చేయకపోనికి, నేనైతే బాడీ బిల్డింగ్లో కంపీట్ చేయకపోవడానికి మెయిన్ రీజన్ అయితే అదే, చెడ్డీ అందులోంచి బయటకు పడ్డాడు అనుకో తమ్ముడు, మళ్ళీ బ్యాక్ డబుల్ బైసెప్ చేసుకోవడం కూర్చోవాడు. అట్లా అని చెప్పి నేను కంపీట్ చేస్తలేను. ఇంకా వేరే క్లాసిక్ ఫిజిక్లా హాఫ్ ఉంటుంది, దిస్ ఫైన్. మెన్స్ ఫిజిక్లో షార్ట్ ఉంటుంది, బట్ అది నా పర్సనల్ ఒపీనియన్. ఓకే, మీకు బాడీ బిల్డింగ్ ఇష్టం అయితే మీరు చేయండి, పోయి మీరు పిక్చర్ చూపిస్తారా ఏం చూపిస్తారా మీ ఇష్టం అది. బట్ నేనైతే నాకు ఇష్టం ఉండదు అట్లా, అందుకే నేను ఐఎమ్ మోర్ ఎక్కువ దాన్ని ఏమంటారు కాన్షియస్ అయిపోతాను. నేను బాడీ బిల్డింగ్ అప్పుడు ఎక్కువ కాన్షియస్ అవుతాం. సపోజ్ మీరు అంటే మీరు జస్ట్ ఊహించుకోండి, మీరు పోజింగ్ చేస్తారు స్టేజ్ మీద, సడన్గా లేస్తే ఏందిరా ఆ పరిస్థితి, దాన్ని పట్టుకొని చెస్ట్ సైడ్ చెస్ట్ దాన్ని పట్టుకొని ఫ్రంట్ డబల్ ఎట్లా చేస్తారు, ఇట్లా లోపలికి వచ్చి ఇట్లా బ్యాక్ చేసినప్పుడు అయితే కొంచెం కంఫర్ట్ ఉంటుంది. కాకపోతే డొరైన్ అన్న మా ఫోటోగ్రాఫర్ కూడా ఉంటాడు ఐసియాన్కి, వాడు జూమ్ చేసి దాందే ఫోటో తీసి పంపిణీ అనుకో నీకు అవుట్ అయిపోతాం. సో ఆ రీజన్ వల్ల మేము చేయం. ఇంకోటి ఈ వీడియోలో మీకు నేర్చుకోవడానికి కొంచెం ఫన్, కొంచెం ఇన్ఫర్మేషన్, కొంచెం ఐసియాన్ గురించి పర్సనల్గా నేను ఈ వీటి గురించి ఎప్పటి నుంచో మాట్లాడదాం అనుకుంటున్నాను. హానెస్ట్లీ లైక్ ఐసియాన్లో జరిగింది ఏంటి, నేను ఎట్లా ఫీల్ అయినా అనేది. ఓకే, ఐ డోంట్ ఫీల్ బెటర్. ఎవరైనా ఎన్హాన్స్డ్ వాళ్ళు వచ్చి నా ముందల నుంచొని వాళ్ళ ప్లేస్లో నేను 3rd or 4th వస్తే మేబీ ఆ ప్లేసింగ్ ఉంది చూసారా, బ్రాంజ్, గోల్డ్, సిల్వర్ అని, దట్ డజంట్ మ్యాటర్. కాకపోతే వాళ్ళ మధ్యలో నుంచోవడం ఏంది, ఏం అవసరం మనకి. అట్లా ఆడేది ఉంటే నేను పోయి ఎక్కడైనా ఎన్హాన్స్ షోసే ఆడుకుంటా కదా, ఎన్హాన్స్ షోలో పోయి న్యాచురల్ ఆడతా, లేకపోతే నేను కూడా సోదరులు వచ్చుకొని ఎన్హాన్స్ షో ఆడతా పోయి. సో అట్లా ఈ వీడియో విషయం ఎవడేమనుకున్నా నాకు గంట भी फर्क पड़దు, फर्क नहीं पड़ेगा, ఎందుకంటే ఇది నా ఒపీనియన్. ఈ నా ఒపీనియన్స్ ఆర్ సబ్జెక్టివ్. సో నా ఒపీనియన్ నాది, ఇండివిజువల్ విల్ బి హావింగ్ దేర్ ఓన్ డిఫరెంట్ ఒపీనియన్స్. అట్లా నేను అట్లా అనుకున్నా. అండ్ మనోడు వచ్చి ఇక అయిపోయి పోజింగ్లో చూసి చెప్పు అన్న. తెంగొద్దు అన్న అప్పటి నుంచి పింక్ పింక్ అంటున్నాడా, నా చెడ్డీ ఇప్పుడు పింకే ఉంది. ఇప్పుడు పోజింగ్లో మీరు చూస్తారు పింక్ చెడ్డీ ఉంది, ఏమంటారో ఏమో మరి. మేమైతే కండిషన్లో ఇది లేదు. పింక్ ప్యాంటే కదా. నేనైతే ఇప్పుడు ఎల్లుండి నా బర్త్డే 18th సెప్టెంబర్ మన పుట్టినరోజు అంటే ఖచ్చితంగా దెంగి తినడే ఉంటుంది. ఆ రోజు కూడా డైటింగ్, ఫ్యాట్ లాస్ అంటే నడవదు. కాబట్టి బర్త్డే తర్వాత వీల్ స్టార్ట్ కట్. మనుషులు అన్నాక ఎమోషన్స్ ఉంటాయి, క్రేవింగ్స్ ఉంటాయి, తినాలా, చేసే టైంలో ఎంజాయ్ చేయాలా, ఇంట్లో పేరెంట్స్ కష్టపడే టైంలో కష్టపడాలి. అట్లా మొత్తం వీడియోని బేస్ నుంచి కలర్ గ్రేడ్ చేయడం అంత పెద్ద కథ. ఓకేనా, ఒక్కొక్క వీడియోని ఎడిట్ చేయడానికి నాకు కనీసం ఒక 2-3-4 hours పడుతుంది అప్పుడప్పుడు, మేబీ మోర్. అంటే గ్రేడింగ్ పైన ఉంటుంది, అది టైం ఎక్కువ పట్టచ్చు. నా హైయెస్ట్ అంటే నేను ఒక వీడియో ఎడిట్ చేసుకుంటూ కూర్చోవడంలో 7 hours పట్టింది ఒక వీడియోకి. సో దట్స్ ద లాంగెస్ట్ టైమ్ ఐ హ్యావ్ ఎవర్ బీన్ ఆన్ ఎ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్. సో ఈజీ కాదు, చాలా కష్టం. అనుకున్నది ఈజీ కాదురా, చెప్తున్నా కదా. సో ఫర్ ఆల్ దిస్ ఎఫర్ట్ ఒక లైక్, ఒక కామెంట్, ఒక సబ్స్క్రైబ్. నేను గెయినింగ్లో ఉన్నప్పుడు నా మాట ఒకటి వినాడు, ఏలాడ వీడేంద్ర చెప్పేది బొచ్చువాడు వీడికి బాడీ లేదంటారు. కట్ చేస్తున్నప్పుడేమో అన్న డైట్ ప్లాన్ చెప్పన్నా, అన్న వర్కౌట్ ప్లాన్ చెప్పన్నా, ఏం అవసరం రా. నాకు తెలుసు, నాకు నాలెడ్జ్ ఉంది, నేను గెయినింగ్ కటింగ్ చేస్తున్నాను. తెలియనోడు దాన్ని ఏమన్నా అనుకుంటాడు, 3 monthsలో అయిపోయింది వీంది, వీడు 3 monthsలో స్టెరాయిడ్ తీసుకొని ఇట్లా అయిపోయినా అనుకుంటారు. బట్ దాట్స్ నాట్ ద కేస్. ఓకే, ఎంతో కష్టపడితే అయింది ఫిజిక్, ఉత్తగా రాలే. 2 రోజులకు వచ్చిన ఫిజిక్ కాదు నాది, 4 ఏళ్ళ కష్టం. ఇంకొక 10 ఏళ్ళు కష్టపడతాం, ఇంకో 15 ఏళ్ళు కష్టపడతాం, లైఫ్ టైం ఉంటుంది అది. రెస్పెక్ట్ ఈజ్ ఎర్న్డ్, రెస్పెక్ట్ ఈజ్ నాట్ టేకెన్. కష్టపడితే రెస్పెక్ట్ వస్తుంది, ఎవరి దగ్గర నుంచో రెస్పెక్ట్ని గుంజుకుంటే రాదు అది. సో నేను అదొక సిద్ధాంతం, నేను నమ్ముతా. అట్లా కష్టపడుతున్నా, ఏదో ఒక రోజు విల్ బీ సక్సెస్ఫుల్.
ఫర్ షూర్ సక్సెస్ఫుల్ ఇన్ దిస్ బాడీ బిల్డింగ్ ఫీల్డ్. నాకైతే ఇప్పటికైతే ఐసీఎన్లో ఆడాలని లేదు, ఎందుకంటే అక్కడ న్యాచురల్ ఎవరు వస్తలేరు, అథ్లెట్స్ ఎన్హాన్స్డ్లోనే వస్తారు మోస్ట్లీ. సో నేనైతే ఇప్పట్లో ఐసీఎన్ అయిపోయింది. ఒకసారి ఆడినా, ఎక్స్పీరియన్స్ అయింది, అర్థమైంది. స్టేజ్ పైన వాళ్ళని చూసినాక అర్థమైంది వాడు ఎట్లా అంటాడు. బ్యాక్ స్టేజ్ చాలామందిని చూసిన, మస్తు మంది మాటలు కూడా మాట్లాడినారు, చెప్పినారు, మెసేజ్ చేసినారు. సో నాకు ఎక్కడ కూడా హానెస్టీ అనిపించలేదు, అందుకే నేను కంపీట్ చేయడం బంద్ చేసిన. ఇప్పటి నుంచి నో మోర్ ఐసీఎన్, వేరే ఫెడరేషన్ ఏదైనా చూసుకుందాం మంచిగా. ప్రో కార్డ్ వస్తే ఏంది, హ్యామర్ వస్తే ఏంది, లౌడా ఏదైతే ఎన్హాన్స్ వల్ల ముందు.